அஸ்மத்குருப்யோ நமஹ. ஆழ்வார்கள் வாழி அருளிச் செயல் வாழி தாழ்வாதும் இல்குருவரதாம் வாழி. ఉపదేశ రత్నమాల 36వ పాసురం. ఏం చెప్తున్నారు ఇందులో ఈ పాసురంలో అంటే, కిందటి పాసురంలో ఏం చెప్పారు? గొప్ప ప్రమాణము అని చెప్పబడేటువంటి దివ్య ప్రబంధాల యొక్క ఆ ప్రబంధాలని అనుగ్రహించినటువంటి ఆళ్వార్ల యొక్క వైభవం తెలియని వాళ్ళని సమీపించి ఉండకే మనసా, వాళ్ళ నుంచి దూరంగా ఉండు అని చెప్పారు కిందటి పాసురంలో. ఇప్పుడేం చెప్తున్నారు ఈ పాసురంలో? వాళ్ళ యొక్క వైభవాన్ని, ఏది ప్రబంధాలని అనుగ్రహించినటువంటి ఆళ్వార్ల యొక్క వైభవాన్ని తెలిసినటువంటి వాళ్ళే ఆదరించదగినటువంటి వాళ్ళు అని చెప్పినట్లయింది కదా. ఎప్పుడైతే ఆ వైభవం తెలియనటువంటి వాళ్ళకి దూరంగా ఉండు అని చెప్పారో, వెంటనే వైభవం తెలిసిన వాళ్ళు ఆదరించదగినటువంటి వాళ్ళు అని చెప్పినట్లయినది కదా. అలాగా ఆదరించదగినట్లుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే నాదమునులు, శ్రీమన్నాదమునులు మొదలైనటువంటి ఆచార్యులు. అసలు వాటి యొక్క వైభవాన్ని తెలిసినటువంటి వాళ్ళు తప్ప ఎవరైనా ఉంటారా అని అంటున్నారు ఈ పాసురంలో. తెరుళుత్త ఆళ్వాர்கள் சீர்மை அறிவாரார் அருளிச்செயலை அறிவார் ஆர் அருள் பெத்த நாதமுனி முதலான நந்தேசிகரையல்லால் పేదై మనమే ఉండో పేసు. పేదై నెంజే, ఇదిగో జ్ఞానహీనమైనటువంటి ఓ మనసా, తెరుళుత్త ఆళ్వార్గల్ సీర్మై అరివారార్, అన్ని విషయాలలోనూ జ్ఞానాన్ని కలిగినటువంటి ఆళ్వార్ల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరమ్మా? అరుళిచ్చెయల్ సీర్మై అరివారార్, అదిగో ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాల గొప్పతనాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవరు తెలుసుకోగలరంటావా? చెప్తా విను. అరుள் పెత్త నాదముని ముదలాన నందేసికరయ్యల్లాల్ ఉండో పేసు. ఓ మనసా చెప్పు. అదిగో ఆళ్వార్ల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి నాదమునులు మొదలైనటువంటి పూర్వాచార్యులు తప్ప ఎవరైనా ఆళ్వార్లు అందించినటువంటి దివ్య ప్రబంధాల యొక్క వైభవాన్ని తెలిసిన వాళ్ళు ఉంటారా? చెప్పమ్మా మనసా అని అడుగుతున్నారు మన వాళ్ళ మామూలు ఈ పాసురంలో. తెరుళుత్త ఆళ్వార్గల్ సీర్మై అరివార్ ఆర్. తెరుళుత్త మంచి జ్ఞానం కలిగినటువంటి ఆళ్వార్ల యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే, ఆళ్వార్లకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటయ్యా అంటే మయర్వర మదినలం అరుళ అని, అదిగో భగవంతుడి యొక్క నిర్హేతుక కృపతోటి జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు ఆళ్వార్లైనటువంటి వాళ్ళు. అందుచేత అలాంటి ఆళ్వార్ల పరమాత్మ అనుగ్రహంతో వీళ్ళకి కలిగినటువంటి జ్ఞానం ఎలాంటిది అంటే, జీవుడు ఆ జ్ఞానాన్ని కలిగినటువంటి జ్ఞాన ఆనందమయ స్వ ఆత్మ శేషహి పరమాత్మన అనేటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు అయ్యారు. అంటే ఈ జీవుడు ఎలాంటి వాడు? జ్ఞానము కలిగినటువంటి వాడు, ఆనందమయుడైనటువంటి వాడు. అలాంటి ఈ ఆత్మ పరమాత్మకే శేషభూతుడు అనేటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వారు ఆడవారు. వాళ్ళకి ఆ జ్ఞానం ఎలా కలిగిందండి? పరమాత్మ యొక్క నిర్హేతుక కృపతో వారికి ఆ జ్ఞానాన్ని కలిగిందండి. అంతేకాదు సాంసారిక అంటే ఈ సంసార సంబంధమైనటువంటి జ్ఞానము, ప్రాణము, శరీరము, ఇంతకంటే వేరైనటువంటి లెక్కలేనటువంటి తత్వాలు ఇవన్నీ కూడా విడిచిపెట్టదగినటువంటివే అనే జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు, తత్వజ్ఞానం అనేటువంటి గొప్ప పదవిలో నిలిచినటువంటి వాళ్ళు, ఆ తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు కావటం చేత ఇది మంచి ఇది చెడు అని గ్రహించగలిగినటువంటి వాళ్ళు. అంతేకాదు యథార్థమైన ఆత్మ యొక్క తత్వాన్ని చక్కగా తెలుసుకున్నటువంటి వాళ్ళు, శ్రీహప్పతిని మాత్రమే లక్ష్యంగా కలిగినటువంటి వాళ్ళు. అసలు జ్ఞానం అంటే ఏమిటి? మిగతా జ్ఞానాలన్నీ చెప్పులు కుట్టడానికి పనికొచ్చేవండి. పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే జ్ఞానం అంటే అని, అదే జ్ఞాని. పరమాత్మ కూడా ఏం చెప్తాడు?
జ్ఞానీతు ఆత్మైవ మే మతం అని చెప్పినట్లుగా అలాంటి జ్ఞానులైనటువంటి వాళ్ళు నాకు ఆత్మ సమానులండి అని చెప్పినట్లుగా మిగతా వాళ్ళంతా కూడా ఇదిగో జ్ఞానులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే పరమాత్మ విషయంలోనే పరమాత్మయే తమకు ధారక పోషక భోగ్యాలుగా వీళ్ళు ఉంటే అలాంటి జ్ఞానులైనటువంటి వాళ్ళే నాకు ధారక పోషక భోగ్యాలు అని భావించేటట్లుగా ఉంటాడు పరమాత్మ కూడా. మిగతా వాళ్ళంతా కూడా ఎలా ఉంటారు, ఇరుల్తరు మా జ్ఞానం అని చెప్పబడేటువంటి ఈ భూమి మీద, అంటే అజ్ఞానాన్ని పెంపొందింప చేసేటువంటిది ఈ భూమండలము అంటూ మిగతా వాళ్ళందరూ కూడా అర్థంని గురించి అర్ధకామాలతోటి ప్రభావితులైపోయి పిచ్చి వాళ్ళ వలె ఈ లోకంలో అజ్ఞానాన్ని పొంది తిరుగుతూ ఉంటే ఇక మన ఆళ్వార్లు లాంటి వాళ్ళు ఎలా వారే చెప్తారు, మరుడిల్ వన్ సెడగోపను, అజ్ఞానం ఏమాత్రము లేని శటగోపులండి. అంటే అజ్ఞాన గంధము ఏమాత్రము అంటనటువంటి వాళ్ళుగా ఉండి ఆ అజ్ఞానము అంటకపోవటం చేత ఆ జ్ఞానం కలిగి ఉండటం చేత ఫలం ఏమిటి, ఒళిక్కొండు మంచి ప్రకాశాన్ని పొంది మోక్షాన్ని అన్వేషించి పరమపదాన్ని పొందిన వాళ్ళుగా ఉంటారు ఈ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. అది ఆళ్వాళ్ళకి తిరుళుత్త ఆళ్వారుగల్ సీర్మై అరివారు ఆర్. అదిగో అలాంటి ఆళ్వార్ల యొక్క గొప్పతనాన్ని ఎవరండి తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు? తెరుళుత్త అంటే ఏమిటి, మంచి జ్ఞానం. ఏమిటి జ్ఞానం? అర్ధపంచక జ్ఞానంలో నిష్ఠను కలిగి ఉండటమే అసలైనటువంటి జ్ఞానము అని నాటారోడు ఇయల్వజిందు నారణనై నన్ని, లోకంలో ఉన్న వాళ్ళతోటి లోకులతోటి స్వభావాన్ని విడిచిపెట్టి నారాయణనే ఆశ్రయించి అనేటువంటి ఉండేటువంటి ఆళ్వార్ల యొక్క సీర్మై గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి వారు. ఏమిటి ఆళ్వార్లకి ఈ లోకులకి ఉన్నటువంటి తారతమ్యం ఎంతో తెలుసా? పర్వత పరమాణు ఓట్టై వాసి, పర్వతానికి పరమాణువుకి ఉండేటువంటి ఎంత తారము. సంసారులేమో పరమాణువు లాంటి వాళ్ళు, ఆళ్వార్లేమో పర్వతం లాంటి వాళ్ళు, అంత తేడా కలిగినటువంటి వాళ్ళు. అలాంటి ఆళ్వార్ల యొక్క వైభవాన్ని తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పినట్లుగా అరివార్ ఆర్ ఎవరు? ఏమిటి? ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు? ఈ ప్రకృతి ఆత్మ వివేకాన్ని కలిగిన వాళ్ళు కాదు వీళ్ళంతా కూడా. అంటే ఎలా ఉంటారు వీళ్ళు? దేహమే ఆత్మ అనేటువంటి భావనతోటి ఉండేటువంటి వాళ్ళు, దేహమే ఆత్మ అనేటువంటి అభిమానం కలిగినటువంటి వాళ్ళు ఈ జీవులు, ఈ లోకంలో ఉండేవాళ్ళు. అలాగా భగవంతుడికి వీళ్ళు ప్రతికూలురా అనుకూలురా? అంటే ప్రతికూలురైనటువంటి వీళ్ళు అనుకూలురైనటువంటి ఆళ్వార్ల వైభవాన్ని తెలుసుకోగలరా? అందువల్లనే అరివారు ఆరు ఆళ్వార్ల యొక్క వైభవాన్ని తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటూ, అది ఆళ్వార్ల యొక్క వైభవాన్ని తెలుసుకోవడం చాలా కష్టమండి అనేటువంటి భావన స్ఫురించేటట్టుగా అరివారార్ ఎవరండి తెలుసుకోగలరు ఆళ్వార్ల యొక్క వైభవాన్ని అంటున్నారు ఇందులో మన వానమాములు. అంతేకాదు ఇంకా ఏమిటి వీళ్ళకు ఉన్నటువంటి గొప్పతనం అంటే, వాళ్ళ చేత అనుగ్రహించబడినటువంటి దివ్య ప్రబంధాలు ఉన్నాయి చూశారుగా, అవన్నీ ఏం తెలియచేస్తాయి? ప్రపత్తి యొక్క అర్థాన్ని ప్రతిపాదింప చేస్తాయి. అందుకనే ఆడవాళ్ళ యొక్క వైభవాన్ని, దేహాత్మ భ్రాంతి కలిగినటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి జీవులు దేహము వేరు ఆత్మ వేరు, మనంతా భగవంతుడికే శేషభూతులము అనేటువంటి జ్ఞానము కలిగిన ఆళ్వార్ల వైభవాన్ని తెలుసుకోలేరు. ఆళ్వార్ల వైభవాన్నే తెలుసుకోలేనటువంటి వాళ్ళు ఇదిగో అరుళిచ్చేయలై అరివారు ఆరు, వాళ్ళు అందించినటువంటి దివ్య ప్రబంధాల వైభవాన్ని తెలుసుకోగలరా? ఆళ్వార్ల వైభవము తెలియదు ఈ లోకంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళు అందించినటువంటి దివ్య ప్రబంధాల వైభవము తెలియదు అంటూ ఆళ్వార్లు అందించినటువంటి దివ్య ప్రబంధాలని, వాటిలో ప్రతిపాదించబడేటువంటి అర్థాల గౌరవాన్ని తెలుసుకొని ఎవరండి వాటిని నమ్మి అభ్యసించేటువంటి వాళ్ళు? అంచేత ఇక్కడ అరుళిచ్చేయలిన్ సీర్మై అరివారు ఆర్. అరుళిచ్చేయలిన్ అంటే దివ్య ప్రబంధాల యొక్క సీర్మై గొప్పతనాన్ని అరివారార్ ఎవరికండి తెలుస్తుంది ఆ వైభవం అంటూ, తెరుల్కొళ్ళ ఎవరండి తెలుసుకోగలరు అంటే, తెరుల్కొళ్ళ చొన్న ఓ రాయిరం అని చెప్పినట్టుగా ఆ తత్వజ్ఞానం కలిగేటట్లుగా చెప్పినటువంటి అద్వితీయమైనటువంటి 1000 పాసురాలు,
అదే కదా, తెరుள் కొళ్ళచ్చన్న ఓరాయిరం. మంచి జ్ఞానముతోటి చెప్పినటువంటి 1000 పాసురాలు. ఏమిటది? తిరువాయిమొഴി. అంటే ఆ తిరువాయిమొഴి యొక్క తారతమ్యాన్ని తెలుసుకొని ఆదరించేటప్పుడు ఆళ్వార్ల అనుగ్రహాన్ని పొందిన వాళ్ళుగా ఉండాలి కదా. అంటే ఆళ్వార్లు అందించినటువంటి దివ్య ప్రబంధం యొక్క వైభవము తెలుసుకోవాలి. ఆ వైభవం తెలిస్తే తప్ప ఆళ్వార్ల యొక్క అనుగ్రహాన్ని మనం పొందలేము. ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధ వైభవం తెలియాలి అంటే ఆళ్వార్ల వైభవం తెలిస్తే ఇంత గొప్ప ఆళ్వార్లు అందించేటువంటి ప్రబంధం కదా అని దివ్య ప్రబంధ వైభవం తెలుస్తుంది. అంతే కదా. అలా ఆళ్వార్లు అందించేటువంటి దివ్య ప్రబంధం యొక్క వైభవాన్ని తెలియాలి అంటే వాళ్ళకి ఆళ్వార్ల యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళుగా ఉండాలి. తమ యొక్క స్వాతంత్రాదులకు అనుగుణమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి వాక్కులు కలిగినటువంటిది ఈ వచనాలని ఆదరించేటువంటి వాళ్ళు. అంటే ఈ జీవులు ఎలా ఉంటారు? స్వాతంత్ర భావం కలిగి ఉంటారు. అలా స్వతంత్ర భావం కలిగినటువంటి జీవులు ఎప్పుడు సంతోషపడతారు? వాళ్ళు ఇదిగో ఆయన జీవుడికి తగిన స్వతంత్ర భావానికి తగినటువంటి వాక్కులు వింటే ఆనందపడతారు. కానీ పాలోడముదన్న ఆయిరం అని పాలతో కూడినటువంటి అమృతం అనేటటువంటి 1000 పాసురాలు అని, తొండర్కు అముదు అంటే దాసులైనటువంటి వాళ్ళకి అమృతము అని, శంసలాల్ ఎడుత్త దేవనన్మాయని అందమైన వాక్కులతో కూర్చున్నటువంటి దైవ మాలిక అని చెప్పబడేటువంటి గొప్ప నిరతిశయ భోగ్యాలైనటువంటి దివ్య ప్రబంధాలని పత్తారాగ కూడుం పైలుమినని భక్తులు కావచ్చు. పత్తారాగ కూడుం భక్తులు కావచ్చండి, మీరు అభ్యసించండి అని ఎవరికి తెలుస్తాయి ఇవి? ఈ ఉరియ తొండరాక్కు. అంటే ఈ దివ్య ప్రబంధాల వైభవం తెలియాలి అంటే స్వతంత్రుడైనటువంటి జీవుడికి తెలియదు. తెలియాలి అంటే ఆడవాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఆడవాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే వీడు స్వతంత్ర భావాన్ని విడిచిపెట్టాలి, పరతంత్రుడుగా ఉండాలి. స్వతంత్ర భావం కలిగి ఇదిగో నువ్వు ఇలాంటి వాడివి, ఇంద్రుడివి, చంద్రుడివి అనో ఇంకేదో వాడుకున్నటువంటి గుణాలని పొగిడితే ఆనందం కలుగుతుంది తప్ప పాల వలె అమృతం వలె పాలు అమృతం కలిసినట్లుగా భోగ్యభూతంగా ఉన్నటువంటి ఆ పాసురాల యొక్క వైభవాన్ని మాధుర్యాన్ని గ్రహించగలిగేటువంటి వాళ్ళు ఎవరుంటారండి? ఇంకా ఎలాంటివి అవి? దాసులకి అమృతం లాంటివి అవి. అలాంటి ఆ ప్రబంధాలని ఆ పాసురాలని ఏం చేస్తాయి? ఎవరైతే వాటిని అనుసంధానం చేస్తారో వాళ్ళని అనన్య శేషభూతులుగా చేస్తుంది. ఎవరికి అనన్య శేషభూతులుగా చేస్తాయి ఇవి? అదిగో ఆ సర్వేశ్వరుడికి అనన్య శేషభూతులుగా చేసేటువంటివి అని. అలాగా వీటిని స్వరూప లాభానికి అనుగుణంగా తెలుసుకొని ఆదరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరి ఆళ్వార్ల యొక్క ప్రబంధాల అర్థాలను కూడా తెలిసి వివరించేటువంటి వాళ్ళు ఎవరు? నాదములు మొదలైనటువంటి వాళ్లే. కనుక ఈ వైభవాన్ని చక్కగా ఎవరండి తెలుసుకోగలరు? ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇదిగో జీవుడి యొక్క స్వరూపాన్ని చక్కదిద్దేటువంటివైన ఈ దివ్య ప్రబంధాల వైభవాన్ని ఈ లోకంలో ఉన్నవాళ్ళు అరుడిచ్చేయలే అరివారు ఆ దివ్య ప్రబంధాల వైభవాన్ని తెలిసినటువంటి వాళ్ళు ఎవరండి అంటూ ఎవరు లేరా అండి? ఏదో తెలిస్తే ఇదిగో ఇలాంటి కొంతమందికి. ఎవరు వాళ్ళు? అరుள் పెత్త నాదముని మొదలాన నమ్ దేశికరై అల్లాలి. అరుள் పెత్త అనుగ్రహాన్ని పొందినటువంటి, ఎవరి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి? నమ్మాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి నాదమునులు మొదలైనటువంటి నమ్ దేశికరై అల్లాల్ మన ఆచార్య పురుషులు తప్ప ఇంకెవరికి తెలుస్తుందండి ఈ వైభవం అని. ఎలాంటి వారు? అరుள் మారన్ అంటే దయనే నిరూపకంగా కలిగినటువంటి వారు నమ్మాళ్ళవార్లని, ఆ నమ్మాళ్ళవారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారు నాదమునులు అని. అలాంటి నాదముల దగ్గర నుండి కొనసాగేటువంటి ఆచార్య పదంలో ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులని ఆదరించేటువంటి వాళ్ళే నాదం పంకజ నేత్ర రామయమునా వాస్తవ్యమాలాధరానని భగవద్విషయం సేవించేటప్పుడు తనయేను ఉంది కదా. అలాగా దేవాధిపాన్ అన్నంత వరకు కూడా తెలుపబడినటువంటి ఆచార్య పురుషులు అంటే నాదముల దగ్గర నుంచి మొదలైనటువంటి ఆచార్య పరంపర
ఇదిగో భగవద్గీత తనయంలో చెప్పబడేటువంటి దేవాదిపాన్ అనేటువంటి ఆచార్యుల వరకు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే తెలుస్తుందండి దాని యొక్క వైభవం. అంతేకాదు మరలా శాత్వతనయంలో దేవపెరుమాళ్ కైకొండరులం తిరుమలై ఆళ్వారని 4 రాజ్యాన్ని బెళ్ళై చేత అనుగ్రహించబడినటువంటి శ్రీశైలేశులు అంటే వీరు తిరువాయమజి పెళ్ళయ్య గారు ఈ గ్రంథాన్ని అనుగ్రహించినటువంటి మనవాళ మామూలకి ఆచార్యులైనటువంటి వారి లాంటి వాళ్ళకి తప్ప, అందుకనే వీరు నందేశికరయ్యల్లారు మా ఆచార్యులైనటువంటి తిరువాయమజి పెళ్ళయ్య లాంటి వారికి తప్ప ఎవరికి తెలుస్తుందండి వాటి యొక్క వైభవం. ఆడవాళ్ళ యొక్క వైభవము తెలుసుకోవటం కష్టం. ఆడవాళ్ళ యొక్క వైభవం తెలిస్తే వారి యొక్క అనుగ్రహం మన మీద పడితే అప్పుడు మనకి దివ్య ప్రబంధాలు తెలుస్తాయి. దివ్య ప్రబంధాల యొక్క వైభవం తెలుస్తుంది కనుక ఆడవాళ్ళ యొక్క వైభవాన్ని కానీ వారు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాల వైభవాన్ని కానీ అరివారా ఎవరికండి తెలుస్తుంది అంటున్నారు. అందుకనే అరుள் పెత్త నాదముని ఆళ్వార్ల యొక్క అనుగ్రహం కానీ దానికి మూలమైనటువంటి ఆళ్వార్ తిరునగర్లోని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కానీ పొందిన వారు కనుక ఎవరు ఈ నాదమునులు. అరుள் పెత్త నాదముని అన్నారు కదా, ఆ నాదములు ఎలాంటి వారు? ఎక్కడ చేశారు వారు? కణినుని చిరుత్తాం ఆళ్వార్ల యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసమని ఆళ్వార్ తిరునగర్లో దాన్ని అనుసంధానం చేశారు కనుక ఆళ్వార్ల యొక్క అనుగ్రహాన్ని పొందారు. అక్కడ వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి నాదములు లాంటి వాళ్ళకు తప్ప ఎవరికి తెలుస్తుందండి? ఈ విధంగా భాగవత కృపకు లక్ష్యమైనటువంటి నాదముల లాంటి వాళ్ళకు తప్ప ఆడవాళ్ళ యొక్క వైభవాన్ని తెలుసుకోవడం ఎవరికి సాధ్యమవుతుంది అని పేదయ మనమే ఉండో పేసు పేదయ మనమే ఓ బుద్ధిహీనురాలైనటువంటి ఓ మనస్సా, ఇదిగో ఈ విధంగా చతురులైనటువంటి వీళ్ళ కంటే వీళ్ళు ఎవరైనా ఉన్నారా? అదిగో భగవంతుడి యొక్క వైభవాన్ని, భాగవతుల వైభవాన్ని, భాగవతులైన ఆళ్వార్ల యొక్క వైభవాన్ని, ఆ ఆళ్వార్లు అందించినటువంటి దివ్య ప్రబంధాల వైభవాన్ని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పి చూడు అని. ఈ అర్థం నిజం కాదా? ఇది వాస్తవమే కదా. అందువల్ల వీరికంటే కూడా ఇంకొకళ్ళు ఉన్నారు అని మనసులో తెలిసేటట్లుగా ఎవ్వరూ లేరు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనకి స్వప్రయత్నంతో తెలియడానికి సాధ్యం కాదు. అలాగా ఆళ్వార్ల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళకు మాత్రమే అయత్నంగానే ఆళ్వార్ల యొక్క స్వరూపం కానీ వారందినటువంటి దివ్య ప్రబంధాల వైభవం కానీ సాధ్యమవుతుంది అని చెప్తున్నారు ఈ పాసురంలో. అదే తెరుళుత్త ఆళ్వాர்கள் சீர்மை அறிவார் ஆர் அருளிச்செயலை அறிவார் ஆர் అరుள் పెత్త నాదముని మొదలాన నందేశికరయ్యల్లాల్ పేదై మనమే ఉండో పేసు. ఈ పాసురంలో ఏం చెప్తున్నారు? తర్వాత 37వ పాసురం. నాదములు మొదలైనటువంటి వాళ్ళ చేత తెలిసి ఆదరించబడినటువంటివి ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులు. ఆ శ్రీ సూక్తులు ఏం తెలియజేస్తున్నాయండి? ప్రపత్తి యొక్క అర్థాన్ని తెలియజేస్తున్నాయి. ఆ ప్రపత్తినే మన ఎంబెరుమానార్లు ఏం చేశారు? అంతక్రితం ఎలా ఉండేది ఈ ప్రపత్తి మార్గము అంటే, ఒక ఆచార్యుడు ఒక శిష్యుడికే ఉపదేశం చేసేటట్లుగా ఉంటుంది కనుక అప్పుడు అది చాలా సంకుచితమైనటువంటి మార్గంగా ఉన్నది ఆ ప్రపత్తి మార్గం. అంటే అందరికీ అందుబాటులో లేనటువంటి ఆ మార్గాన్ని విస్తారం చేసి మనకు అందించినటువంటి వారు ఎంబెరుమానార్లు అని చెప్తున్నారు ఈ పాత్రలో. ఎలాగ ఒక మహాపురుషుడు ఇంకొక మహాపురుషుడికి ఉపదేశించడానికి అవకాశం ఉన్నటువంటి రోజులు అవి. అలా కాకుండా ఆ మార్గాన్ని ఎంబెరుమానాలు తమ యొక్క నిరవధిక కృపతోటి ఆ అవధిని ఛేదించి కొత్త మార్గాన్ని నిర్మించి అదిగో నిరసించినటువంటి రీతిని ఈ పాసురంలో తెలియజేస్తున్నారు అని. ఓరాన్ వழியாய் ఉపదేశిத்தார் முன்னோர் ஏறார் எதிராசர் இன்னருளால் பாருலகில் ஆசையுடையோர்க்கெல்லாம் ஆரியர்கள் கூறும் என்னும் பேசி వరంబు అరుతార్ పిన్. అది ఓరాన్ వழியாய் అంటే ఒక్కొక్క మహాపురుషుల మార్గంగా ఒక మహాపురుషుడు వేరొక మహానుభావునికి అందివ్వడం అనేటువంటి పద్ధతి. అంటే ఒక ఆచార్య పురుషుడు ఉన్నాడంటే ఆ ఆచార్యుడు ఇంకొక వ్యక్తికి మాత్రమే తన దగ్గర ఉన్నటువంటి దివ్య ప్రబంధాలను కానీ మంత్రాన్ని కానీ ఇవ్వటానికి అవకాశం ఆ వేళ. అలాగా మున్నోరు పిన్ ఏర్ ఆర్
మున్నోరు పూర్వం ఉన్నటువంటి ఆచార్యులు ఉపదేశిస్తూ వచ్చారు. పిన్ ఏర్ ఆర్ తర్వాత అందము నిండినటువంటి యతిరాశ ఇన్ అరుళాల్, అదిగో యతులకు ప్రభువైనటువంటి భగవద్రామానుజుల వారి యొక్క మధురమైన నిర్హేతుకమైనటువంటి కృపతోటి ఆర్యర్ఘాల్ ఓ ఆచార్యులారా పారు ఒలగిల్ ఆశయుడయోర్కెల్లా, ఈ భూలోకంలోని ఆశ కలిగిన వాళ్ళందరికీ కూడా కూరుం చెప్పండి ఎన్నో పేసి వరంబు పరిమితిని అరుత్తారు ఛేదించారు. ఎంబెరుమానాలకు పూర్వకాలంలో ఒక ఆచార్యుడు ఒక శిష్యుడికి మాత్రమే ఉపదేశం చేసేటువంటి అవకాశం ఉండేది. కానీ గొప్ప కృప కలిగినటువంటి వారు కనుక మన ఎంబెరుమానాలు ఆ అడ్డంకిని తొలగింపచేసి ఆశ కలిగిన వాళ్ళందరికీ దీన్ని అనుగ్రహించండి అని చేశారు. అదే చెప్తున్నారు ఈ పాసురంలో. ఊరాన్ వజియాయ్ అని ప్రారంభించి తిరువాయిమజి యొక్క అర్థం కానీ, తిరువాయిమజి యొక్క అర్థము ప్రపత్తి యొక్క అర్థము రెండు వేరు కాదట. ఏం చేత తిరువాయిమజి ఏం తెలియచేస్తుందండి? శరణాగతి తత్వాన్నే తెలియచేస్తుంది. అంటే ప్రపత్తినే కదా అది తెలియచేస్తుంది. ద్వయార్థం దీర్ఘ శరణాగతి అన్నదు సార సంగ్రహత్తిలే అని చెప్పినట్లుగా ద్వయము యొక్క అర్థం ఏమిటి? దీర్ఘ శరణాగతి అనేటువంటి తిరువాయిమజిలో ఆ విషయమే, అంటే శరణాగతి తత్వమే తెలియచేయబడింది అనేటువంటి విషయం తిరువాయిమజిలో సార సంగ్రహం అనేటువంటి గ్రంథంలో వివరించబడినట్టుగా ద్వయత్తయ్యం తిరువాయిమొழியையும் యావన్ ఒరువనుకు ఉపదేశిక్కిరాన్ అవనుక్కురే ఆచార్యత్వ పూర్తి ఉండదు అని ద్వయాన్ని తిరువాయిమజిని ఎవరు ఉపదేశించారో వారికే ఆచార్యత్వ పూర్తి ఉన్నట్టుగా చెప్పినట్లుగా ఆ నాదమునులకి ద్వయం ఆహయస్య అని, ఇదిగో అంటే తిరువాయిమజి ఉపదేశం పొందాలి అంటే వాళ్ళు ద్వయమంత్రాన్ని ఉపదేశం పొందిన వాళ్ళుగా ఉండాలి అని ఒక నియమం ఉండేదట అప్పుడు. అందుకనే నాదములకి నమ్మాల వాళ్ళు ఈ తిరువాయిమజిని ఉపదేశం చేసే సమయంలో మంత్రరాజద్వయం ఆహ యస్య ఎవనికి మంత్రరాజద్వయం సహ ఆహ ఎవరు అతడు ఆ నమ్మాల వాళ్ళు ఎవరికైతే ద్వయాన్ని మంత్రరాజద్వయం అంటే ఏమిటి ద్వయమంత్రాన్ని ఆహా చెప్పారు అని ఆడవాళ్ళు ఏం చేశారట? ద్వయమంత్రాన్ని మొదటగా పూర్తిగా కాదు ముందుగా ఉపదేశం చేసి ఆ తర్వాత తిరువాయిమజి మొదలైనటువంటి ప్రబంధాల్ని అనుగ్రహించారట నమ్మాళ్ళ వాళ్ళు. ఆ విధంగానే రెండింటినీ వర్ధిల్ల చేసేటువంటి వారు భగవద్ రామానుజులు. అంటే ద్వయమంత్రం యొక్క వైభవాన్ని తిరువాయిమజి యొక్క వైభవాన్ని రెండింటినీ కూడా బాగా అభివృద్ధి చేసేటువంటి వారు భగవద్ రామానుజులు అని. అందువల్లనే దీనిని ప్రపత్తిని అంటే ముందుగా ప్రవర్తింప చేస్తున్నారు. ఆ తర్వాత ద్వయ అధికారులు అయిన తర్వాత కూడా తిరువాయిమజిని అధికరించడం అంటే ముందు ద్వయాన్ని పొందాలి, ద్వయమంత్రాన్ని పొందిన తర్వాత అప్పుడు తిరువాయిమజిని అధికరించడానికి అవకాశం ఉంటుంది. కనుక ముందుగా ద్వయానికి అధికారులు అందరూ అయి ఉండాలి అనేటువంటి భావనతోటి ఎంబెరుమానాలు ఈ పాసురంలో ఓరాను వజియాయ్ అనేటువంటి ఆ నిర్బంధాన్ని ఆ అడ్డుకట్టని తీసేసి ఆశ కలిగిన వాళ్ళందరికీ ఈ మంత్రాన్ని ఉపదేశించండి అని చెప్తున్నారు ఈ పాసురంలో. ముందుగా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నారంటే తిరువాయిమజి యొక్క వైభవాన్ని తెలుసుకోవాలి, దాన్ని అనుసంధానం చెయ్యాలి, ఉపదేశం పొందాలి అంటే ముందు వాళ్ళు ద్వయాన్ని ఉపదేశం పొందిన వాళ్ళై ఉండాలి. ద్వయాన్ని ఉపదేశం పొందాలి అంటే రామానుజుల వారి కాలానికి పూర్వం కొన్ని నిర్బంధాలు ఉన్నాయి. ఒక ఆచార్య పురుషుడు ఇంకొక వ్యక్తికి మాత్రమే దాన్ని ఉపదేశం చేయడం అనేటువంటి ఒక అడ్డుకట్ట ఉంటే మొదటగా రామానుజుల వారు ఇదిగో మంత్రాన్ని అందరి ప్రపత్తి మార్గాన్ని తిరువాయిమజిని రెండింటినీ అభివృద్ధి చేసినటువంటి వారు కనుక మొదటగా తిరువాయిమజి పొందటానికి అర్హత అని చెప్పబడేటువంటి ద్వయమంత్రానికి ఉన్నటువంటి అడ్డుకట్టలన్నిటినీ తీసివేశారు అని చెప్తున్నారు ఈ పాసురంలో. అదే ఏరార్ ఎతిరాస ఓరాన్ వజియాయ్ ఉపదేశిస్తార్ మున్నోర్ ఏరార్ ఎతిరాసర్ ఇన్నరుளால் பாருலகில் ஆசையுடையோர்க்கெல்லாம் ఆర్యర్గాల్ కూరుం ఎన్ను పేసి వరంబరుత్తార్ పిన్. అర్థమైంది కదా? మొదటగా అంటే ఆ ఎంబెరుమానాలు అవతరించి
ప్రపత్తి మార్గాన్ని తిరువాయిమొழிని రెండింటినీ బాగా అభివృద్ధి చేశారండి. తిరువాయిమొഴి పొందాలి అంటే అర్హత ఏమిటయ్యా అంటే ద్వైమంత్రాన్ని పొందిన ద్వైమంత్రాన్ని పొందిన వాళ్ళు అయి ఉండాలి కనుక ఆ ద్వైమంత్రానికి ఉన్నటువంటి అడ్డుకట్టలన్నిటినీ తీసేశారు అని చెప్తున్నారు ఈ పాసురంలో. తర్వాత పాసురంలో 38 எம்பெருமானார் தரிசனமின்னே இருக்கு நம்பெருமாள் பேரிட்டு நாட்டி வைத்தார் அம்புவியோர் இந்த தரிசனத்தை எம்பெருமானார் வளர்த்தார் அந்த செயலறிகைக்கா. ఇంద దర్శనத்தை ఈ సిద్ధాంతాన్ని ఎంబెరుమానారు వళర్తా. అదిగో రామానుజుల వారు దీన్ని వృద్ధి చేస్తూ ఉండగా అందచేలై అం భువియోర్ అరిగైక్క అంటే ఆ అందచేలై ఆ కృత్యాన్ని అంటే భగవద్ రామానుజుల కృపకు విషయమై అందంగా ఉండేటువంటి భువియోర్ భూమిలో ఉన్నటువంటి వాళ్ళు అరిగైక్క తెలుసుకోవటం కోసమని, అంటే ఈ సిద్ధాంతాన్ని ఎంబెరుమానాలు అభివృద్ధి చేస్తూ వస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ భూమండలంలో ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకోవటం కోసమని ఏం చేశారట నంబెరుమాళ్ళు ఇదుకు ఎంబెరుమానారు దర్శనం ఎన్నే పేరిట్టు నాటి వైతారు. ఇదిగో ఈ దర్శనాన్ని ఎవరు అభివృద్ధి చేశారో తెలుసా? ఈ రామానుజులు వారే అనేటువంటి విషయాన్ని లోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలియటం కోసమని ఇదిగో రంగనాథుడు ఈ దర్శనానికి ఈ సంప్రదాయానికి ఎంబెరుమానారు దర్శనం అని పేరును పెట్టారు అని ప్రపత్తి మార్గాన్ని పెట్టారు అని ఇదిగో ప్రపత్తి మార్గాన్ని ప్రవర్తింపచేసి దాని రక్షణ కోసమని శ్రీ భాష్యాదులను రచించి దానివల్ల ఏ అపాయాలు లేనిదిగా ఉన్నటువంటి ఈ సంప్రదాయాన్ని రామానుజులు దర్శింపచేయటాన్ని రామానుజులేనండి ఈ అడ్డుకట్టలన్నీ తీసేసినటువంటి వారు అని అందరికీ తెలిసేటట్టుగా పెరియ పెరుమాళ్ శ్రీరంగనాథుడు రామానుజ దర్శనము అని పేరు పెట్టి స్థాపించారు ఈ దర్శనానికి. ఆ విషయాన్నే ఇందులో వరవరములు అనుగ్రహిస్తున్నారు అని ఎంబెరుమానారు దర్శనం అని నాదయామునులు కూడా దర్శన ప్రవర్తకులై ఉండగా ఏమండి ఎంబెరుమానారు దర్శనం ఏమిటి? ముందుగా నాదములే కదా దివ్య ప్రబంధాలన్నీ ఆడవాళ్ళ ద్వారా పొంది వాటన్నిటిని మనందరి దాకా రామానుజుల వారి దాకా తీసుకొచ్చినటువంటి వారు నాదములు కృషి చేశారు, ఆ తర్వాత యామునులు కృషి చేశారు కదా. మరి వాళ్ళు దర్శన ప్రవర్తకులుగా ఉండగా మరి ఎంబెరుమానారు దర్శనం అని ఎందుకు పేరు పెట్టారండి దీనికి అంటే ఎంబెరుమానారు దర్శనం అని శ్రీరంగనాథుడు ఎందుకు నిర్దేశాన్ని చేశాడట అంటే మర్యాదానాంచ కర్త కారయితాచ సహాని రామాయణంలో చెప్పినట్లుగా మర్యాదల కట్టడులకి మర్యాదలకి గాని కట్టడి చేయడానికి గాని కట్టండి, వాటిని అనుసరింపచేసేటువంటి వాడు ఆ రామచంద్రుడే అని చెప్పినట్టుగా తిరుక్కోట్యూరు నంబిగారి దగ్గరికి వెళ్ళి అనేక సార్లు ఉపదేశాన్ని పొందడానికి ప్రయత్నం చేసి ఎప్పుడో 18 సార్లు వెళ్ళిన తర్వాత ఆ ప్రయత్నం ఫలించి వారు ఆ మంత్రాన్ని పొంది ఆ తర్వాత తాము పొందినటువంటి పరమార్థాన్ని తమకు హాని కలిగినా పర్వాలేదు, ఇదిగో ఈ లోకంలో దీన్ని ఆశ ఉన్న వాళ్ళందరికీ దీన్ని అనుగ్రహిద్దాము, అందరూ ఇంత కష్టపడవలసిన అవసరం లేకుండా అని దాని భూరిదానాన్ని చేసి తిరిగి వచ్చారు. భూరిదానాన్ని చేసినటువంటి వారు మన ఎంబెరుమానాలు కనుక మాకు కావలసినటువంటి వాళ్ళని మేమే వెతుక్కుంటాము అని దానికి తగిన వీరికి అలా అంటే ఏమిటి భూరిదానం తాము ఆ మంత్రాన్ని పొందటానికి తాము పడినటువంటి కష్టం తర్వాత తరాల వాళ్ళు తర్వాత ఇంకొక వేరే ఒకళ్ళు పడకూడదు అనేటువంటి భావన కలిగినటువంటి ఎంబెరుమానాలు తాము ఏమైపోయినా పర్వాలా. ఆచార్యుడికి ఒక మాట ఇచ్చారు, ఈ మంత్రాన్ని ఎవరికైనా రహస్యంగా వంచవలసినటువంటి విషయాన్ని సదస్యం చేస్తే నీకు నరకం ప్రాప్తిస్తుంది అని చెప్పినప్పటికీ తాము నరకము పాలైనప్పటికీ పర్వాలేదు, దీన్ని అందరూ పొంది తీరాలి అనేటువంటి ఉదార స్వభావము కలిగినటువంటి వారు కనుక రామానుజులు వారు. అందుకనే దీనికి ఎంబెరుమానార్ అదిగో పెరుమానార్ అని ఎవరు పిలిచారు ఈ పేరుతోటి? వారు తిరుక్కోట్యూరు నంబిగారు. ఎప్పుడైతే వారు అందరికీ ఉపదేశం చేస్తున్నారు కోరిక కలిగిన వాళ్ళందరికీ అని తెలియగానే తిరుక్కోట్యూరు నంబిగారు ఏం చేశారు? గబగబా ఎంబెరుమానార్ల దగ్గరికి ఏం చేసి
మీకేమిచ్చాం, మీకేం చెప్పాం మాట, మీరు మాకేమి ఆన చేశారు, ఇప్పుడు మీరేమిటి అందరికి ఇలాగా భూరిదానం చేసేస్తున్నారు అని అడిగితే, మీకు ఇచ్చిన మాట యథార్థమే ఆచార్య, ఇదిగో మీకు ఇచ్చిన మాట తప్పితే నాకు నరకం ప్రాప్తిస్తుంది, నరకం ప్రాప్తించినా పర్వాలేదు, ఇంతమంది ఉజ్జీవనానికి కారణమయ్యేటువంటి ఈ విషయాన్ని చెప్పకుండా ఉండలేను అని వారు అన్నప్పుడు, నాకు నరకం లభించినా పర్వాలా, వీళ్ళు మోక్షాన్ని పొందుతారు అనేటువంటి ఉదార స్వభావాన్ని, ఆ ఔదార్యాన్ని చూసినటువంటి తిరుక్కోట్టూరు నమ్మి గారు, పెరుమానారే, మమ్ము ఏలుకోవటానికి వచ్చినటువంటి వారా అని సంబోధించారు. అలాంటి ఆ పేరుతోటే పెరియ పెరుమాళ్ళు కూడా ఇదిగో ఈ సంప్రదాయానికి ఈ సంప్రదాయం ఇంత వృద్ధి పొందడానికి కారణమైనటువంటి వారు మన ఎంబెరుమానారు కనుక ఆ పేరుని, ఆ విషయం అందరికీ తెలియాలి అని ఎంబెరుమానారు దర్శనము అని ఆ పేరుని నిర్ణయించారు మనకి ఎవరు, పెరియ పెరుమాళ్ళు. అంబువియోర్ ఇంద దర్శనத்தை ఎంబెరుమానారు వளர்த்த அந்த செயல் అరిగైకాని, ఎంబెరుమానారు అభిమాన విశేషం చేత అందంగా ఉండేటువంటి భూమండలంలోని ఉన్న వాళ్ళందరూ పరమ వైదికులే. అందువల్లనే నిరవధ్యమైనటువంటి ఈ సంప్రదాయాన్ని ఎంబెరుమానారు వளர்த்த రామానుజుల వారు అభివృద్ధి చెయ్యగా, అంటే తమ యొక్క ఉపదేశాలతోటి వర్ధిల్ల చేస్తూ పోయినటువంటి ఆ సంగతి ఎవరు, ఎంబెరుమానాల వల్లేనండి ఈ సంప్రదాయం ఇంత వృద్ధిలోకి వచ్చింది అని తర్వాత తరాల వాళ్ళకు కూడా తెలియటం కోసమని అదిగో మన నంబెరుమాళ్ళు ఏం చేశారో తెలుసా, నంబెరుమాళ్ పేరిట్టు నాటి వైతారు. ఇదిగో దర్శన ప్రవర్తకత్వం ప్రపత్తి శాస్త్రం ద్వారా అనేటువంటి అంటే అంత ఉదార స్వభావముతోటి అందరికీ ఈ ప్రపత్తి మార్గాన్ని అందించేటువంటి మహానుభావులు కనుక ఈ సంప్రదాయానికి ఎంబెరుమానారు దర్శనమని పేరుని పెట్టారు, నంబెరుమాళ్ళు అంటున్నారు ఆ పాసురంలో. తర్వాత పిళ్ళాన్ నంజీయర్ పెరియవాచాన్ పిళ్ళై తెల్లార్ వడక్కు తిరువీధి పిళ్ళై మనవాళ యోగి తిరువాయ్మొழியை కాత్త గుణవాళర్ ఎన్ను నెంజే కూరు. ఏం చెప్తున్నారు ఈ పాసురంలో అంటే, పిళ్ళాన్ తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ నంజీయర్ గారు పెరియవాచ్యాన్ పిళ్ళై అభయప్రదరాజులనబడేటువంటి పెరియవాచ్యాన్ పిళ్ళై గారు తెన్ ఆర్ వడక్కు తిరువేది పిళ్ళై జ్ఞానాదుకులైనటువంటి వడక్కు తిరువేది పిళ్ళై గారు మనవాళ యోగి అదిగే మనవాళ జీయర్ అనేటువంటి వీళ్ళందరూ కూడా తిరువాయ్మొழியை కాత్త, తిరువాయ్మొഴి అనేటువంటి దివ్య ప్రబంధాన్ని రక్షించినటువంటి గుణవాళర్ ఎన్ను గుణవంతులు అని నెంజే ఓ మనస్సా కూరు చెప్పు. అంటే 5 వ్యాఖ్యానాలు ఉన్నాయి కదా మనకి తిరువాయ్మొழிకి, 6000 9,000 12,000 24,000 36,000 అని ఈ 5 వ్యాఖ్యానాలని అనుగ్రహించినటువంటి వారు 5 మహానుభావులు. ఎవరు వాళ్ళు? 6,000 అనుగ్రహించినటువంటి వారు తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ అనేటువంటి మహానుభావులు. ఆ 9,000 అనుగ్రహించినటువంటి వారు నంజీయర్ గారు. అదిగో ఎవరు వారు? పరాశర భట్ల వారి యొక్క శిష్యులు. ఈ తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ ఎవరయ్యా అంటే ఎంబెరుమానార్ల యొక్క అభిమాన పుత్రుడు అని చెప్తారు ఈ తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్. 6,000 వారు అనుగ్రహిస్తే 9,000 పరాశర భట్ల వారి శిష్యులైనటువంటి నంజీయర్ గారు అనుగ్రహిస్తే, ఆ తర్వాత మనవాళ యోగి అనేటువంటి అడిగే మనవాళ జీయర్ అని చెప్పబడేటువంటి వీరు 12,000 అనుగ్రహించగా, ఆ తర్వాత 24,000 పెరియవాచ్యాన్ పిళ్ళై గారు అనుగ్రహించగా 36,000 నంబిళ్ళ గారి శిష్యులైనటువంటి వడక్కు తిరువేది పిళ్ళై గారు గ్రంథస్థం చేశారు. అలా తిరువాయ్మొழிని రక్షించినటువంటి గుణవంతులండి వీరు. మనసా నెంజే ఓ మనసా కూరు చెప్పు, వీళ్ళేనండి ఈ మహానుభావులే మనకి తిరువాయ్మొழிని రక్షించి ఇచ్చినటువంటి వాళ్ళు అంటున్నారు ఈ పాసురంలో. ఎలాగానట ద్వయార్థమైనటువంటి తిరువాయ్మొழிని ఏంద మొదల్తాయి చెడగోపన్ మొయ్యంపాలు వళర్త ఎదత్తాయి రామానుజనని, అదిగో ఈ తిరువాయ్మొழிని కన్నతల్లేమో నమ్మాళ్ళవాళ్ళు అని,
దాన్ని పెంచిన తల్లి ఎవరయ్యా అంటే ఈ రామానుజులు, అంటే రామానుజుల వారు అనే రీతిలో దాన్ని వారు కాపాడుకుంటూ రావటం చేత వారి యొక్క అనుగ్రహ మూలంగా వారి అభిప్రాయాలైనటువంటి అర్థాల ద్వారా ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తుల సారమైనటువంటి తిరువాయమొజిని వ్యాఖ్యాన నిర్మాణం ద్వారా రక్షించినటువంటి వారు అదిగో తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ మొదలైనటువంటి ఆచార్యుడు. పిళ్ళాన్ అని ప్రారంభిస్తే ఎవరి పిళ్ళాన్ గారంటే తిరుక్కోట్టూరు నంబి గారు అనుగ్రహించినటువంటి గొప్ప ఉపకారాన్ని అనుసంధానం చేసుకొని అందులో కృతజ్ఞులయ్యుండి ఎంబెరుమానాల చేత పుత్రులుగా అభిమానించబడినటువంటి వారు ఈ తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ అనేటువంటి వారు. వీరికి ఈ అనేటువంటి పేరు కలిగినటువంటి వారు. వీరు మిగిలిన వారందరికీ కూడా ఎలా రామానుజుల వారు గౌరవనీయులో అలా వీరు కూడా అందరికీ ఆదరించదగినటువంటి వారే. వారి సన్నిధిలో సకల వేదాంత తాత్పర్యాలను గ్రహించినటువంటి వారు, సకల శాస్త్రాలలో గొప్ప పండితులైనటువంటి వారు, సంస్కృత ద్రావిడ రూపాలైనటువంటి ఉభయ వేదాంతాలకి ప్రవర్తకులుగా ఉన్నటువంటి అద్వితీయులు, అలాంటి వారు ఇంకొకరు లేరు అనేటట్లుగా ఉన్నటువంటి వారు ఈ తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ అనేవారు. వీరు ఆరాయిరప్పడిని అనుగ్రహించగా ఇదిగో నంజీర్ వారు అనేటువంటి వారు ఎలాంటి వీరు సర్వజ్ఞులైనటువంటి కూరేసుల కుమారులైనటువంటి సకల శాస్త్ర విద్వద్వరిష్ఠులైన భట్టర్ వారి చేత నంజీయర్ మాజీయర్ అండి వీరు అని అభిమానించబడినటువంటి వారు. వారి సన్నిధిలో అన్ని అర్థాలని సంశయ విపర్యాది దోషాలు లేకుండా విని తర్వాత 100 సార్లు తిరువాయమొజి కాలక్షేపాన్ని నిర్వహించి అందువల్ల శతాభిషేకాన్ని చేయబడినటువంటి వారు ఈ నంజీరు గారు అని. 3వ వారు పెరియవాచ్యాన్ వెళ్ళయ్య గారు. వీరు ఎలాగ ఆళ్వార అవతారాలతో సమానమైనటువంటి నంబిళ్ళ గారి శ్రీపాదాలని ఆశ్రయించినటువంటి వారు ఈ పెరియవాచ్యాన్ వెళ్ళయ్య గారు. వారి యొక్క సేవకు విరుద్ధమైనటువంటి ఇతర పురుషార్థాలన్నింటినీ సవాసనగా విడిచిపెట్టి వారికి చాలా నంబిళ్ళ గారి విషయంలో చాలా అభిమానాన్ని కలిగి ఉండేటువంటి వారు ఈ పెరియవాచ్యాన్ వెళ్ళయ్య గారు. వీరు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానము ఇరుపత్తు నాలాయిరప్పడి అని, అథవా తెల్లారు వడక్కు తిరువీరి పెళ్ళై. మంచి జ్ఞానం కలిగినటువంటి వీరేం చేశారు, తిరువాయమొజి అర్ధ విశేషాలన్నీ కూడా ప్రకాశించేటట్లుగా చాలా తెలివిని కలిగినటువంటి వారు. అంచేత సకృష్ణద్వయం అని భగవద్విషయ తనయంలో చెప్పినట్లుగా పెరియవాచ్యాన్ బిళ్ళయ్య గారితో సమానులుగా ఉన్నారు. నంబిళ్ళ గారి యొక్క తిరువడిగళ్లలో అత్యంతము అంతరంగ శిష్యులుగా ఉన్నటువంటి వారు, పరమార్థాన్ని అధికరించినటువంటి వాళ్ళై ఆచార్య అభిమాన నిష్ఠాగ్రగణ్యులుగా ఉన్నటువంటి వారు ఈ వడక్కు తిరువేది పెళ్ళయ్య గారు. అంటే నంబిళ్ళ గారి శిష్యులే ఈ వడక్కు తిరువేది పెళ్ళయ్య గారు. వీరి యొక్క వ్యాఖ్యానమే మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, 736 భగవద్విషయం అని చెప్పేటువంటిది. ఆచార్యుడు చెప్పిన విషయాలను చెప్పినట్లుగా గ్రంథస్థము చేసినటువంటి జ్ఞానం కలిగిన వారు ఈ వడక్కు తిరువేది పెళ్ళయ్య గారు. ఇకపోతే ఆఖరిది మనవాళ యోగి. వీరు పన్నీరాయిరప్పడిని అనుగ్రహించారు. అభయప్రద రాజపుత్రులని చెప్పబడేటువంటి పెరియవాచ్యాన్ బిళ్ళయ్య కుమారులైనటువంటి నాయనార్ ఆచ్యాన్ పిళ్ళయ్య యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించి ఉన్నటువంటి వారు వీరు. వేదాంత దర్శన రహస్య తాత్పర్య అర్థాలన్నింటినీ, దివ్య ప్రబంధ తాత్పర్య అర్థాలని ఆ నాయనార్ ఆచార్య బిళ్ళయ్య గారి ద్వారా విని మిగిలిన సకల శాస్త్రాలను కూడా వారి సన్నిధిలో సాంగంగా గ్రహించి ఇతర దర్శన నిరాకరణానికి తగినట్టుగా వాదికేసరి అని కీర్తించేటట్టుగా ఉండే వాగ్వైఖరిని కలిగినటువంటి వారు. ఇలాంటి వీళ్ళందరూ కూడా తిరువాయమొజి ఎక్కాత తిరువాయమొజిని అంటే ప్రమాణ శ్రేష్టమని చెప్పబడేటువంటి తిరువాయమొజిని అల్ప బుద్ధులకి కదల్చడానికి వీలు లేనట్టుగా, అంటే విపరీతార్థాలని చెప్పడానికి వీలు లేనట్టుగా అయ్యేటట్లు తమ తమ వ్యాఖ్యానంతోటి సురక్షితంగా కాపాడినటువంటి గొప్ప గుణాన్ని కలిగినటువంటి వాళ్ళు అని. వాళ్ళు ఆరాయిరప్పడి మొదలుకొని పన్నీరాయిరప్పడి వరకు, అంటే ఆఖరి వీరిని మనవాళ యోగిని చెప్పారు కనుక పన్నీరాయిరప్పడి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన ఆఖరిది పన్నీరాయిరప్పడి వ్యాఖ్యానము అని మన ఒక్క నిమిషం.
జై శ్రీమన్నారాయణ. ఒక్క నిమిషం. అలా తిరువాయిమొழிని కాసినటువంటి గుణవాళర్ ఎన్ను నెంజే కూరు. ఈ రీతిగా తమ తమ యొక్క వ్యాఖ్యాన విశేషాలతోటి ఆ తిరువాయిమొழிని రక్షించినటువంటి వాళ్ళు, అలాంటి గుణాన్ని కలిగినటువంటి వాళ్ళు. ఆ గుణాలకి నమస్కరించి ఉండమ్మా మనస. ఆ గుణాల మూలంగా కలిగినటువంటి వారి వైభవాన్ని నీ యొక్క హర్షానికి పరివాహ రూపంగా తద్వాచావదతి అన్నట్టుగా, అదిగో ఆ రీతిగా చెప్పు అని తమ మనస్సుతోటి చెప్తున్నారు మనవాడ మా ముందు ఈ పాసురంలో. తర్వాత 40వ పాసురం. ముందురవే పెళ్ళాన్ முதலானோர் செய்தருளும் அந்த வியாக்கியைகளன்னாகில் அந்தோ திருவாய் முழுப்பொருளை தேருந்துரைக்க வல்ல குருவார் இக்காலம் నెంజే కూరు. నెంజే మనస్సా. ఏం చెప్తున్నారు ఈ పాసురంలో? ముందరవే నెంజాయి. ముందర కాలంలో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యానాలు చాలా అమూల్యము అనేటువంటి విషయాన్ని తమ యొక్క మనస్సుతోటి వ్యతిరేక ముఖంగా తమ మనస్సుని ఉద్దేశించి అనుగ్రహిస్తున్నారట. అంటే ఈ మహానుభావులు అందించినటువంటి వ్యాఖ్యానాలు ఎలాంటివో తెలుసా మనసా? అదిగో అమూల్యం. మూల్యము అంటే ఒక వెల, అమూల్యం అంటే వెల కట్టడానికి సాధ్యం కానటువంటి వ్యాఖ్యానాలే ఓ మనసా అని తెలియచేస్తున్నారట ఈ పాసురంలో మనవాడ మాముండు తమ యొక్క మనస్సు గారితోటి. నెంజే మనసా ముందురవే ముందుగానే పిల్లాన్ మొదలానోరు செய்து అరుళం అంద వ్యాఖ్యైகள். అదిగో తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ మొదలైనటువంటి 5 ఆచార్యులు అనుగ్రహించినటువంటి ఆ వ్యాఖ్యానాలు అందాకి లేకపోయినట్లయితే ఇక్కాలం తిరువాయిమొழிపురులై తేరుందువరేక వల్ల గురు ఆర్ కూరు చెప్పు. అందో అయ్యో, ఆనాడు గనక ఆ మహానుభావులు ఆ 5 ఆచార్యులు తిరువాయిమొழிకి యొక్క అర్థాన్ని గనక విచారించి చెప్పకపోయినట్లయితే, అర్థాన్ని విచారించి చెప్పకపోయినట్లయితే ఈ కాలంలో దాన్ని చెప్పగలిగినటువంటి ఆచార్య పురుషులు ఎవరున్నారమ్మా చెప్పు. అందో అయ్యో, అంటే ఆవేళ వాళ్ళు చెప్పకపోయినట్లయితే ఈనాడు మనం ఈ అర్థాలని చెప్పేటువంటి మహానుభావులే లేరు అని అనరు వారు. ఎవరు చెప్పగలరో చెప్పు అంటారు తప్ప అలాంటి మహానుభావులు ఎవరు లేరని నిష్కర్షించి చెప్పరన్నమాట. ఎవరు చెప్పగలరు ఇలాంటి అర్థాలని అన్నట్లుగా. అది ముందురవే పిల్లాన్ మొదలానోరు చేదరుడు అంటే జ్ఞానాత్ అల్పీభవిష్యంతి, జ్ఞానాన్ని అల్పీభవిష్యంతి అని సంప్రదాయాలు సంకోచం పొందటానికి ముందే అదిగో అప్పటికి పిల్లాను మొదలుగా నంజీర్ వరకు కలిగినటువంటి 5 ఆచార్యులు అనుగ్రహించినటువంటి, అంటే ఏమిటి, కొంతకాలం మధ్యలో చెప్పుకున్నాం కదా పిళ్ళలోకాచార్యుల వారికి ఆ కాలం తర్వాత ఈ తిరువాయిమొഴి పిళ్ళై గారి కాలంలో సంప్రదాయం చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నది. ఆళ్వార్లు ఎవరో ఆచార్యులు ఎవరో తెలియని ఆ గడ్డు పరిస్థితిని తొలగింప చేయటం కోసమనే మనవాడ మామూలు ఇదిగో ఆళ్వార్లు ఎవరు, వారు అవతరించినటువంటి తిరునక్షత్రాలేమిటి, వారు అవతరించినటువంటి ఆ అవతార స్థలాలేమిటి, ఇంత చిన్న చిన్న విషయాలని ఎందుకు చెప్పారు మనవాడ మామూలు ఈ ప్రబంధంలో అంటే, తిరువాయిమొഴి పిళ్ళై అనేటువంటి వీరి ఆచార్యులు వారి కాలంలో సంప్రదాయం మొత్తం అసలు ఏమీ కనపడకుండా పోయిన దశలో తర్వాత వాళ్ళకి ఆళ్వార్లు వారి యొక్క అవతార స్థలాలు, వారు అందించినటువంటి దివ్య ప్రబంధాలు ఇవన్నీ తెలియటం కోసమనే ఈ ప్రబంధాన్ని వీరు అనుగ్రహించారు అని చెప్పుకున్నాం కనుక, అదిగో ముందున్నటువంటి కాలంలో వాళ్ళు ముందరవే పిల్లాన్ మొదలానోరు చేయదరుడు. అదిగో మనకు పూర్వం ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్న పిల్లాను మొదలైనటువంటి వాళ్ళు నంజీరు వరకు కలిగినటువంటి 5 ఆచార్యులు అనుగ్రహించినటువంటి అదే మనవాళ్ళ జీయర్ వరకు కూడా అందించినటువంటి 5 వ్యాఖ్యాన అంద వ్యాఖ్యైகள் అంటే ఆ విలక్షణమైనటువంటి వ్యాఖ్యానాలు అనేటువంటివి అన్నాగిల్ ఆ విధంగా వాళ్ళ చేత రక్షించబడి ఉండకపోయినట్లయితే ఆ కాలంలో అంటే ఎందుకు, వాళ్ళంతా దీర్ఘదర్శులు, ముందు చూపు కలిగినటువంటి వాళ్ళు, అంచేత వాళ్లే ఆ తిరువాయిమొഴിకి వ్యాఖ్యానం చేసి ఉండకపోయినట్లయితే మనం ఏ పాటలు పడేవాళ్ళమో కదా.
అని మనవాడ మామూలు విషణులు దుఃఖితులవుతూ ఉన్నారట ఈ పాత్రలు. అందో నచేత్ రామానుజేత్యేష చతురా చతురక్షరి కాం అవస్థాం ప్రపద్యంతే జంతవో హంత మాదృశ అని ఎవరు కూరత్తాశ్వానులు. అదిగో రామానుజ అనేటువంటి 4 అక్షరాలు కనుక ఆ చతురక్షరే కనుక లేకపోతే మనలాంటి అగ్నులం ఏ గతిని పొందేవాళ్ళమో కదా అని కూరత్తాశ్వానులు భావించినట్టుగా వీరు కూడా ముందురవే పెళ్ళాన్ మొదలానోరు చేయదరుణమని అలాంటి జ్ఞానులైనటువంటి దీర్ఘదర్శులైనటువంటి ఆచార్య పురుషులు ఆ తిరువాయమొజికి వ్యాఖ్యానాలని అందించి ఉండకపోయినట్లయితే తిరువాయమొజి పొరులై తేరిందురైక వల్ల గురు ఆర్ ఇక్కాలం నెంజేకూరు. అదిగో ఆ తిరువాయమొజి యొక్క అర్థాలని చెప్పగలిగినటువంటి గురువులు ఎవరు? ఇక్కాలం ఈ కాలంలో నెంజే మనసా కూరు చెప్పు అని తిరువాయమొజి యొక్క అర్థాన్ని స్పష్టంగా పలిగేటప్పుడు అంటే స్వచ్ఛమైనటువంటి జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు కావాలి కదా. దీనిని ఇప్పుడు నిరూపించి చెప్పగలిగినటువంటి ఆ స్పష్టతని కలిగినటువంటి వాళ్ళు ఎవరు? ఎక్కడ చూడగలం మనం అలాంటి వాళ్ళని? ఈ కాలంలోని వారి యొక్క జ్ఞాన మాంద్యాన్ని ద్రావిడ వేద సాగరమని చెప్పబడేటువంటి ఆ తిరువాయమొజి ప్రబంధము అలవియన్న అందాది అని చెప్పబడినటువంటి ఆ గొప్పదైనటువంటి తిరువాయమొజి ప్రబంధం అంటే గొప్ప గుణాలలో పరిమితి లేనటువంటిది. అంటే గొప్ప గుణాలు హద్దు లేని గొప్ప గుణాలు కలిగినటువంటిది తిరువాయమొజి ప్రబంధం. ఈ కాలంలో ఉన్నటువంటి వీళ్ళేమో అల్ప జ్ఞానమాంద్యం అంటే అల్పజ్ఞులు వీళ్ళు. ఎవరు ఆ సముద్రాన్ని చిలకగలుగుతారు? ద్రావిడ వేదం అనే సముద్రాన్ని చిలకగలిగినటువంటి సామర్థ్యం అల్పజ్ఞుల జ్ఞానమాంద్యము కలిగినటువంటి ఏ ఆచార్య పురుషుడికి సాధ్యమవుతుంది కనుక అంటూ తేరందురైక్క వల్ల గురు ఆర్ వీరు చేసినటువంటి వ్యాఖ్యానాల గొప్పతనాన్ని తెలిసి అరియకత్త వల్లారు తెలిసేటట్లుగా అభ్యసించగలిగినటువంటి వాళ్ళు అనే రీతిగా దాన్ని ప్రవర్తింపచేసేటువంటి వాళ్ళు వారు అయితే ఎవరో ఒకరు అనేటట్లు అపూర్వులై ఉండగా ఆళ్వార్ల మనసుని అంటే ఎలా పూర్వం ఆ కాలంలో ఎలా వాళ్ళు ఆళ్వార్ల యొక్క మనసుని అనుసరించి దానికి అనుగుణంగా వ్యాఖ్యానించేటువంటి వాళ్ళు అప్పుడున్నారు. ఇప్పుడు చాలా అరుదు కదా అంటూ ఉరైక్క వల్ల అని చెప్పడం వల్ల పెద్ద అర్థాలని దర్శించడంలోని వైరల్యం అంటే విరళత అంటే కష్టము అనేటువంటి విషయం స్పష్టం ఉరైక్క వల్ల చెప్పగలిగిన వాళ్ళు ఎవరు అని పదం అనటం వల్ల అది చాలా దౌర్లభ్యం అండి అని తెలుస్తోంది అని ఉరైక్క వల్ల గురు ఆరు ఈ కాలం. అలా అర్ధాపహారాన్ని చేసే కాలంలో అర్థాన్ని ప్రకాశింపచేసేటువంటి వాళ్ళను పొందగలమా? ఇప్పుడు అర్ధ అపహారం ఇప్పుడు నేను చేస్తున్నాను, ఈ ప్రబంధాన్ని చూసి చెప్పేస్తున్నా, ఇది అర్ధ అపహారం పెద్దలు చెప్పినటువంటి దాన్ని చూసి చెప్పడం. కానీ వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మనం ఏదో అన్ని చెప్పుకుంటున్నామంటే ఎంత చెప్పుకుంటున్నాము, ఏమి చెప్పుకుంటున్నాము, మనకి ఎంత అర్థమవుతుంది, చెప్పే నాకెంత తెలుసు, వినే మీకెంత తెలుసు అంటే అన్నీ దౌర్లభ్యమే, చాలా దుర్లభం. విషయం చాలా సముద్రం లాంటిది. ఇప్పుడేగా చెప్పారు, విషయమా సముద్రము, మనకున్నటువంటి జ్ఞానమా అది ఎలా అసలు ఉన్నది అని చెప్పడానికి వీలు కానటువంటి జ్ఞానం ఉందా లేదా అని సంశయం. అలాంటి జ్ఞానం కలిగినటువంటి నాలాంటి వాళ్ళు కూడా ఇదిగో ఇలాంటి ఈనాడైనా ఈ కోశాలు పట్టుకొని చదవగలుగుతున్నాము అంటే అదిగో పూర్వాచార్యులు అందించినటువంటి వ్యాఖ్యానాలు ఇప్పటి వరకు మన ఆచార్యుల పర్యంతం వరకు రాబట్టి వారేదో కొన్ని శ్రీసూక్తులు చెబితే వాటిలో ఉన్న విషయాల్ని ఇదిగో సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ మనకు తెలిసినటువంటి జ్ఞానం ఎంత అంటే ఒక నీటి బొట్టు అంత కూడా ఉండదు. అలాంటి వ్యాఖ్యానాలని ఉరైక్క వల్ల గురు ఆర్ ఇక్కాలం అలా సముద్రమంతా వైభవం కలిగినటువంటి ఇదిగో అనేక కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఆ తిరువాయమొజి యొక్క వైభవాన్ని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరండి ఈ కాలంలో అని తన చేతిలోని వస్తువుని ఎలాంటిది ఈ కాలం అంటే చేతిలోని వస్తువుని తీసుకొని తప్పి పారిపోయే కాలం ఇది. అలాగా పిరర్ నన్పొరుల్ అని ఇతరులంటే చేతిలోని వస్తువుని తీసుకెళ్లేటువంటి ఏమిటి పిరర్ నన్పొరుల్ అన్నారు. ఎవరు? కణిని సిరుతాంబులో మొదలకవి ఆడవాళ్ళు అంటే ఇతరులకు చెందినటువంటి వస్తువుని. ఏమిటి మన దగ్గర కూడా ప్రతి వాళ్ళ దగ్గర ఉన్నది ఇంకొకళ్ళకి సంబంధించిన వస్తువు, కానీ మనం రోజు దాన్ని మనది అనుకుంటాం. ఏమిటది? ఆత్మ. అది మనదా కాదు, భగవంతుడికే చెందినటువంటిది.
భగవంతుడికే చెందినటువంటి ఆత్మని ఇది నాది నాది అని ఎప్పుడు భావిస్తూ ఉంటాం కదా, అదే ఆత్మాపహారం. అలా ఇతరులకు చెందినటువంటి వస్తువులను తీసుకొని తప్పించుకొని పారిపోయేటువంటి ఈ కాలంలో ఎవరండి అని నా కడలలవాయ్ దిశ ఎట్టినొళ్ళుం కలియురుడే మిడైతరు కాలత్తయ్యని 4 సముద్రాల పర్యంతము 8 దిక్కులలో కలిదోషమే అతిశయించి ఉండేటువంటి ఈ కాలంలో, అదే క్రూరమైనటువంటి కాలంలో నిశితమైనటువంటి యథార్థ జ్ఞానంతో తిరువాయుమొഴി యొక్క అర్థాన్ని పరిశీలించి తెలుసుకొని తెలిపేవాడిని ఒక్కళ్ళనైనా మనం పొందగలమా? అంటే పొందలేము అని చెప్పరు వాళ్ళు, పొందగలమా అనేటువంటిది సందేహాత్మకంగా. నెంజే కూరు ఓ మనసా చెప్పమ్మా, ఎంబెరమానాల కాలం నుండి కూడా ప్రవర్తిల్లినటువంటి తిరువాయుమొഴి ఆచార్యుల విషయంలో చక్కగా ప్రవర్తించేటువంటి మనస్సా, వీరిలాగే దీని అర్థాన్ని దర్శించినటువంటి వాళ్ళని ఈ కాలంలో వీరు అని ఒక్కరినైనా చెప్పి చూడు. అది అంచేత అలాంటి వాళ్ళు అలభ్యం కదా. అంటే ఎవరైనా నువ్వు చెప్పు, ఎంబెరమానాల కాలంలో నుండి ప్రవర్తిల్లినటువంటి ఈ తిరువాయుమొഴിని చక్కగా వర్ధిల్ల చేసినటువంటి ఆచార్య పురుషుల్లాంటి వాళ్ళు ఎవరైనా ఇప్పుడున్నారేమో చెప్పమ్మా మనసా అని అడుగుతున్నారట మనసు గారితోటి తిరువాయుమొഴి మన వాళ్ళ మామూలు. ముందరవే పెళ్ళాన్ முதலானோர் செய்தருளும் அந்த வியாக்கியைகளன்னாகில் அந்தோ திருவாய்மொழி பொருளை தேரிந்துரைக்க வல்ல గురువార్ ఇక్కాలం నెంజే కూరు. తర్వాత పాసురంలో ఇందులో ఏం చెప్తున్నారు? తెల్లారు జ్ఞాన తిరుక్కురుగై పిరాన్ పెళ్ళానదా ఆరంభం. తిరువాయుమొഴിకి మొట్టమొదటి వ్యాఖ్యానం చేయటానికి తగిన వివేకంతో నిండినటువంటి జ్ఞానాన్ని కలవారైన తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాను గొప్ప జ్ఞానాన్ని కలవారని కూడా చెప్పవచ్చు అంటూ అదే తిరువాయుమొഴിకి మొట్టమొదటగా వ్యాఖ్యానం చేయటానికి తగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారండి ఈ తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాను అని చెప్తున్నారు ఈ పాసురంలో. తెల్లార్ జ్ఞాన తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్. తెల్ ఆరుం అంటే వివేకపూర్ణమైనటువంటి పెళ్ళాన్ ఎతిరాసర పేరరుళాల్ உள்ளாரும் அன்புடனே மாறன் மறைப்பொருளை அன்று உரைத்தது ఎన్బమిగుం 6000. అంటే వివేకపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్ అనేటువంటి వారు భగవద్రామాదుల వారి యొక్క గొప్ప కృపతోటి అనన్య ప్రయోజనమైనటువంటి నిరవధికమైనటువంటి ప్రీతితోటి ఆళ్వార్లు అందించినటువంటి వేద రూపమైనటువంటి తిరువాయుమొഴి యొక్క అర్థాన్ని ఆ ఎంబెరమానాల ఉడయవర్ల కాలంలోనే అనుగ్రహించినది రసగణమని చెప్పబడేటువంటి 6000 వ్యాఖ్యాన గ్రంథం అట. 6000 వ్యాఖ్యాన గ్రంథం అంటే మంచి వివేకము కలిగినటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్ అనేటువంటి మహానుభావులు భగవద్రామాదుల వారి యొక్క గొప్ప కృపని పరిపూర్ణంగా పొందినటువంటి వారు అయినా ఈ తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్ గారు మొదటగా తిరువాయుమొഴിకి 6000 అనేటువంటి వ్యాఖ్యానాన్ని అందించారు అని చెప్తూ ఉన్నారు. తర్వాతది తంసీరై జ్ఞానియరుగల్దాం புகழும் வேதாந்தி நஞ்சியர்தாம் பட்டர் நல்லருளால் எஞ்சாத ஆர்வமுடன் மாறன் மறை பொருளை ఆయిందురైత్తదు 9,000. తంసీరే ఇందులో ఎవరి గురించి చెప్తున్నారు? తర్వాత పరాశర భట్ల వారి అనుగ్రహంతో కృపతోటి నంజీర్ గారు 6,000 అంటే 6,000 వ్యాఖ్యానం, అంతకంటే సగభాగం ఎక్కువగా ఉండేటువంటి 9,000 సంఖ్యలో ఉన్న తిరువాయుమొഴിకి 9,000లో ఒక వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. దాన్నే చెప్తూ ఉన్నారు ఇందులో. తంసీరై జ్ఞానియర్గల్తాం పొగడుం వేదాంతి. తమ గుణాలని జ్ఞానులు కీర్తించేటట్లుగా ఉన్నటువంటి వేదాంతి అని పేరుతో ప్రసిద్ధులైనటువంటి నంజీర్ గారు పరాశర భట్ల వారి యొక్క విలక్షణమైనటువంటి కృపతోటి కొరతలేని ప్రీతితోటి నమ్మాళ్ళవారు అనుగ్రహించినటువంటి తిరువాయుమొഴి యొక్క అర్థాన్ని పరిశీలించి అనుగ్రహించినది అందమైన శబ్ద అర్థ సందర్భాలను కలిగినటువంటి
9,000 గ్రంథం అని చెప్తున్నారు ఇందులో. తంసీరై అంటే తిరువాయిమడికి వ్యాఖ్యానాన్ని చేయడానికి అనుగుణమైనటువంటి జ్ఞానాది గుణాలను కలిగినటువంటి, అందరూ స్తోత్రం చేసేటట్లుగా ఉండేటువంటి వారు అని, తనకు జగన్మంగళ హేతు అయి ఉండేటువంటి ఆచార్య అనువర్తనాదుల చేత ఆత్మగుణాలని పరిపూర్ణంగా కలిగినటువంటి వారు, ఆచార్య పరతంత్రులుగా ఉండేటువంటి వారైనటువంటి నంజీర గారు. ఇప్పుడు వీరు వేదాంతి నంజీర్ అని, పూర్వం వీరి యొక్క తిరునామం వేదాంతి, వారే ఆ వేదాంతినే పరాశర భట్ల వారు నంజీయర్, మా జీయరండి వీరు అని చెప్పడం చేత అదిగో నంజీయర్గా మారారు వారు. అలాంటి గొప్పతనాన్ని కలిగినటువంటి నంజీయర్దాం అంటే ఆచార్య పురుషులతోటి వీరు మాజీయరండి అని చెప్పించుకున్నటువంటి గొప్పతనం కలిగినటువంటి వారు. భట్టర్ నల్లరులాల్ అంటే భట్టర్ వారి యొక్క విలక్షణమైన అనుగ్రహంతో, అంటే గొప్ప దయాగుణాన్ని, నల్లరుల్ నంబెరుమాన్ అని చెప్పినట్టుగా గొప్ప దయాగుణాన్ని కలిగిన భగవంతుడు అని చెప్పినట్టుగా తిరువాయిమడికి ప్రతిపాద్యుడైనటువంటి భగవంతుడి యొక్క కృప, ఆ కృపను మించి ఉన్నటువంటి కృప పరాశర భట్ల వారిది. అంటే భగవంతుడే కృప కలిగినటువంటి వాడండి. ఆ భగవంతుడిని మించిపోయినటువంటి కృప కలిగినటువంటి వారు ఆచార్య పురుషులైనటువంటి భట్టరు వారు. అలాంటి భట్టరు వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపని పొందినటువంటి వారు ఈ నంజేరు గారు. ఆ భట్టరు వారి యొక్క కృప కారణంగానే ఇదిగో కృప అది 1000 పాసురాలకు మూలం. ఇది కృప కారణంగా 1000 పాసురాలు కలిగినటువంటి తిరువాయిమడి యొక్క అర్థాలని వారు అనుగ్రహిస్తే, ఎవరికి? నంజీరు గారికి. అంటే కృప ఎలాంటిది? భట్టరు వారికి ఉన్నటువంటి కృప, భగవంతుడికే కృప చాలా అధికంగా ఉంటుంది. దాన్ని మించిపోయినటువంటి కృప కలిగినటువంటి భగవంతుడి యొక్క కృప కంటే అధికమైన కృప కలిగినటువంటి వారు పరాశర భట్టరు వారు. వారి యొక్క అనుగ్రహంతో వారి శిష్యులైనటువంటి వేదాంతికి తిరువాయిమడి యొక్క అర్థాలని అనుగ్రహిస్తే అది 1000 పాసురాల యొక్క అర్థం 9,000గా పరిణమించిందండి. ఇలా 9,000 అని 9,000 వ్యాఖ్యానానికి మూలమైనటువంటిది ఏమిటి? అదిగో పరాశర భట్ల వారి యొక్క కృపే అని, ఆచార్యుడి యొక్క కృప వల్ల 1కి 9 రెట్లుగా పెంపొందింపబడిందట ఆ తిరువాయిమడి యొక్క అర్థము అని అరుళాల్ ఎంజాద ఆర్వముడన్. అరుళాల్ అంటే అనుగ్రహంతో, అంటే ఆచార్యుడి యొక్క నల్లరుడు గొప్ప కృప వల్ల వీరికి భక్తి ఏర్పడింది. నలం అరుళినన్ అని దానితోటి ఈ తిరువాయిమడిని వారికి అనుగ్రహించారు. ఆ అనుగ్రహంతో వీరికి అసంకుచితమైనటువంటి అభినివేశం, ప్రేమ కలిగింది. ఎవరికి? వేదాంతి గారికి. ఆచార్యుడు యొక్క కృపతోటి నంజీరు గారికి భక్తి ఏర్పడింది. ఆ భక్తి కలిగిన వారు కదా అని వీరు తిరువాయిమడిని అనుగ్రహించారు. ఆ తిరువాయిమడి అనుగ్రహంతో వీరికి అభినివేశం కలిగింది. ఎలా? అసంకుచితమైన, సంకుచితం అంటే సంక్షిప్తం కొంచెం, అసంకుచితం అంటే విస్తారమైనటువంటి అభినివేశం కలిగింది నంజీరు గారికి. ఆ అభినివేశంతో ఆచార్యులు 1000 పాసురాలు చెబితే వీరు అది 9 రెట్లు పెద్దదైనటువంటి వ్యాఖ్యానాన్ని, 9,000 వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు అని ఆర్వముడన్ మారన్ మరైపురుడై ఆయందు ఉరైత్తదు అని. ఆర్వముడన్ మారన్ అంటే తనివి తీరని భక్తి కలిగినటువంటి వారు నమ్మాళ్ళవాళ్ళు. ఆ నమ్మాళ్ళవాళ్ళు అనుగ్రహించినటువంటి ప్రబంధం తిరువాయిమడి. ఆ తిరువాయిమడి ఎలాంటిది అంటే ఆ ప్రబంధానికి తగినట్లుగా ఆళ్వాళ్ళ చేత దానికి తగినట్లుగా వ్యాఖ్యానం చేసింది. ఎంత పరిమితిలో అంటే 7,9,000. అంటే ఆళ్వాళ్ళ యొక్క ప్రేమ అపరిమితము. ఆ అపరిమితమైన ప్రేమకి తగినట్లుగా ఈ వారు అనుగ్రహించినటువంటి తిరువాయిమడికి కూడా వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు ఈ నంజీరు గారు. ఎంత వ్యాఖ్యానం అంటే 7,9,000. అదిగో ఏరారంద తమిజుమరయ్యని, ఏరారంది రుక్కై అంటే శబ్ద సందర్భం యొక్క చాతుర్యంతో అర్ధ గౌరవం చేత ఏర్పడినటువంటి సౌందర్యాతిశయాన్ని కలిగి ఉండటం,
వీరే వేదాంతి నంజీరుగా, అదిగో ఆచార్యులైనటువంటి భట్టర్ వారి చేత నంజీరు అని అనిపించుకున్నటువంటి వీరు శ్రీభాష్య సంఖ్యలో, శ్రీభాష్యం ఎంత? 9000 సంఖ్య. అలా శ్రీభాష్య సంఖ్యలో వీరు అనుగ్రహించింది 9,000. ఇందాక ఇదిగో చెప్పుకున్నాం కదా, తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ గారు 6000 వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు కదా. 6000 వ్యాఖ్యానం అంటేనేమో విష్ణు పురాణ శ్లోక సంఖ్య, విష్ణు పురాణంలో 6000 శ్లోకాలట. అలానే తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ గారు అనుగ్రహించినటువంటిది 6000 వ్యాఖ్యానం. అలానే నంజీర్ గారు 9000 వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. అది శ్రీభాష్య సంఖ్యతోటి సరిపోయేటట్లుగా 9000 వ్యాఖ్యానాన్ని అందించారు 9,000. ఎవరు? నంజీరు గారు. ఆ తర్వాత நம்பிள்ளை தம்முடைய நல்லருளாலே வீடா பின் பெரிய வாச்சான் பிள்ளை அதனால் இன்பா ஒரு பத்தி மாறன் మరైపొరులై சொన్నదు 24,000. నంబిళ్ళై అనేటువంటి ఆచార్యుడు తమ యొక్క విలక్షణమైనటువంటి కృపతోటి ఏ వీడ ఆజ్ఞాపించగా పిన్ ఆ నియమనం అనంతరం పెరియవాచ్యాన్ బిళ్ళై అంటే అభయప్రదరాజులు అనబడేటువంటి పెరియవాచ్యాన్ బిళ్ళై గారు అదనాల్ ఆ నియమనంతో ఇన్బా ఒరుపత్తి మారన్ మరైపొరులై సొన్నదు, అదిగో సుఖరూపమైనటువంటి పైకి అభివృద్ధి చెందుతూ ఉండేటువంటి భక్తిని కలిగినటువంటి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయమజిప్పుల యొక్క అర్థాన్ని చెప్పినది 24,000. అదే 24,000 గ్రంథము. అంటే పెరియవాచ్యాన్ బిళ్ళై గారు 24,000 గ్రంథాన్ని అనుగ్రహించారు అని ఎవరి యొక్క అనుకునుసారం? వారి ఆచార్యులైనటువంటి నంబిళ్ళ గారి యొక్క నియమనానుసారం 24,000 వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. ఏ రీతిగా అంటే ఇదిగో 24,000 శ్లోకాలు కలిగినటువంటి రామాయణానికి సమానంగా 24,000 పడి, అది కదా శ్రీమద్ రామాయణం అని. శ్రీమద్ రామాయణంలో 24,000 శ్లోకాలు. అలానే పెరియవాచ్యాన్ బిళ్ళై గారు అనుగ్రహించినటువంటి 24,000 పడి వ్యాఖ్యానము 24,000 పడులు కలిగినటువంటిది అని. ఆ తర్వాత తెల్లియదా నెంబిళ్ళై చెప్పు నెరిదన్నై వళ్ళల్వడ కొత్తిరి వీధి పిళ్ళై ఇంద నాడరియ మారన్ మరైపొరులై నంగురై ఇత్తదు 36,000. నంబిళ్ళ గారి యొక్క తెల్లియదాం తేటపడినటువంటి సారాసార వివేక జ్ఞానాన్ని కలిగినటువంటి చెప్పు నెరిదన్నై శ్రీ సూక్తి క్రమాన్ని వళ్ళల్ ఉదారులైనటువంటి వడక్కు తిరువీరి పెళ్ళై అనేటువంటి వారు ఇందనాడు అరియా ఈ లోకంలో ఉన్న వాళ్ళకి తెలిసేటట్లుగా మారన్మరైపొరులై నమ్మాల వాళ్ళ యొక్క వేద రూపం అయినటువంటి తిరువాయమ యొక్క అర్థాన్ని నంగు వ్యక్తముగా తెలిసేటట్లుగా ఉరైత్తదు అనుగ్రహించినది ఈడు వ్యంగ్యార్థ ప్రధానమైనటువంటి ఈడు అనేటువంటిది. ఈడు 36,000 గ్రంథం. అంటే ఏం చెప్తున్నారు ఇందులో? వడక్కు తిరువేద పెళ్ళై గారు ఎవరు? వీరు వారి కాలంలో వారే కాకుండా తర్వాత కాలంలో వాళ్ళు కూడా తెలుసుకొని ఉజ్జీవించేటట్లుగా ఈడుని నంబిళ్ళ గారి యొక్క దివ్య సూక్తి క్రమాన్ని వడక్కు తిరువీరి పెళ్ళై గారు జగత్ ప్రసిద్ధం అయ్యేటట్లుగా తిరువాయమడికి వ్యాఖ్యానంగా అనుగ్రహించారు. అదే వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. అదే 36,000 పడి అని అంటూ వీరు అనుగ్రహించినటువంటి గ్రంథస్థం అంటే ఎలాగా? వారి కాలంలో ఉన్నవారు మాత్రమే కాదండి, తర్వాత కాలంలో ఉన్నవారు కూడా ఉజ్జీవించేటట్లుగా ఈ గ్రంథాన్ని ఈ ఈడుని గ్రంథస్థం చేసి ఉపకారం చేసినటువంటి వారు వడక్కు తిరువేద పెళ్ళై. అంటే ఏమిటి? నంబిళ్ళ గారి శిష్యులు ఈ వడక్కు తిరువేద పెళ్ళై గారు. నంబిళ్ళ గారికి చేతి వ్రాత అంత అందంగా ఉండదట. ఏం చేశారు? వడక్కు తిరువేద పెళ్ళై గారికి చక్కగా రాయగలిగినటువంటి సామర్థ్యమట. వీరు చెప్పినటువంటి ఈ గ్రంథాన్ని మొత్తాన్ని వీరు రాసినటువంటి ఈ గ్రంథాన్ని వెళ్ళి మళ్ళా తిరిగి తిప్పి రాసుకురమ్మని పంపించారట వడక్కు తిరువేద పెళ్ళై గారికి ఇచ్చి. వారు పక్క ఊర్లో ఉండేటువంటి వారు ఈ వడక్కు తిరువేద పెళ్ళై గారు. అలా వారు కావేరీ నదిని దాటి వెళ్లే సమయంలో ఆ నది పొంగటమో లేదా కొన్ని ఆ కోశాలు నదిలో పడిపోవటమో జరిగితే ఆ స్థానంలో ఏం చేశారు? వీరు మొత్తం ఆచార్యుడు ఇచ్చినటువంటివి కాకుండా వారు విన్నవి విన్నట్లుగా మొత్తం గ్రంథస్థం చేసి తీసుకొచ్చి ఇస్తారు.
ఈ వడక్కు తిరువీధి పెళ్ళయ్య గారు నంబిళ్ళ గారి దగ్గరికి. అప్పుడు వారేమంటారు, ఇది నేను ఇచ్చినటువంటి గ్రంథాలు కావు కదా, నేను వ్రాసిచ్చినటువంటివి కాదు, ఇవేమిటి అని అడిగితే వారు జరిగిన విషయాన్ని జరిగినట్టుగా చెప్తారు. అయితే ఇది నేను చెప్తుండగా విని మీరు తెలుసుకొని రాసినటువంటి విషయాలు కనుక ఈ గ్రంథం మీద మీకే అధికారం లేదు, ఇది నాదే అని తీసుకుంటారు నంబెళ్ళయ్య గారు. అలా వడక్కు తిరువేది పెళ్ళయ్య గారు గ్రంథస్థం చేశారు. చెప్పినటువంటి వారు నంబెళ్ళయ్య గారు, దాన్ని విన్న విషయాలు విన్నట్టుగా గ్రంథస్థం చేసినటువంటి వారు వడక్కు తిరువేది పెళ్ళయ్య గారు. అదే 736 36,000 కోశము. అదే ఇప్పటికీ కూడా మనమంతా కూడా ఇప్పుడు భగవద్విషయం అని చెప్పుకుంటున్నాం కదా మనం. అదే 736 భగవద్విషయం అంటే ఏమిటయ్యా అంటే అదిగో అదే ఆ 730 వడక్కు తిరువీధి పెళ్ళయ్య గారు గ్రంథస్థం చేశారే అదే భగవద్విషయం. ఇది శృత ప్రకాశికకు ముందుగానే అవతరించింది. అయినా కూడా తర్వాతి వాళ్ళు దీన్ని శృత ప్రకాశికలో ఎలా 36,000 విషయాలు 36,000 గ్రంథం అని దాన్ని చెప్పినట్లుగా దీన్ని దాని యొక్క పరిమితితోటి దృష్టాంతంగా చెప్తూ ఉన్నారు. ఇది ఆ తర్వాత అన్బోడ్ అజగియ మణవాడచ్చియర్ பின்போரும் கத்தறிந்து பேசுகைக்க தம் பெரிய போதமுடன் மாறன் மறையின் பொருள் உரைத்தது ఏదమిల్ 12,000. అన్బోడు ప్రీతితోటి అజగియ మణవాడచ్చియర్ పాదికేసరి అనేటువంటి వారు, పిన్బోరు తర్వాత కాలానికి చెందినటువంటి వాళ్ళు కూడా కత్తు అభ్యసించి అరిందు తెలుసుకొని పేసుకైక్క ఇతరులకు ఉపదేశించడం కోసమని తమ్ పెరియ బోధముడన్ తమదైనటువంటి గొప్ప జ్ఞానంతో మారన్మరయిన్ పొరుడు నమ్మాళ్ళవారు అనుగ్రహించినటువంటి ద్రావిడ వేదమైన తిరువాయుమ యొక్క అర్థాన్ని ఉరైతదు ప్రతిపదార్థ రూపంగా అనుగ్రహించినది ఏదం ఇల్ 12,000 ఏ దోషాలు లేనటువంటి 12,000 అంటే 12,000 గ్రంథాన్ని ఇదిగో ఈ మణవాళజీయర్ గారు అందించారు అని. ఇది దేనికి సమానమండి 12,000 అంటే ఈ సంఖ్యకు దీనికి సమానమైనటువంటి సంఖ్యతోటి ఏదైనా విలక్షణ ప్రమాణం ఉంటే ఆ సంఖ్య పరిమితిలో దీన్ని అనుగ్రహించారు అని చెప్పవచ్చు అంటూ ఏం చెప్తున్నారు ఎలానట ఆళ్వార్ల యొక్క మనస్సులోని ఏదమిల్ 12,000 అన్నారు కదా. అంటే ఏమిటి, ఏదమిల్ దోషము లేకుండా ఉండటము అంటే ఏమిటట, ఆళ్వార్ల యొక్క మనస్సులోని అభిప్రాయాన్ని అనుసరించి ఉండటం, అనుసరించకపోతే దోషం కలిగింది, అనుసరించి ఉండటం. అంతేకాదు తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ వ్యాఖ్యానానికి 2 అనుగ్రహించడము. ఆ తర్వాత పెరియవాచ్యాన్ బిళ్ళై వ్యాఖ్యానానికి సొగం అంటే పెరియవాచ్యాన్ బిళ్ళై గారి వ్యాఖ్యానం 24,000, అందులో సొగము. తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ వ్యాఖ్యానమేమో 6,000 దానికి రెట్టింపుగా ఉండేటువంటి సంఖ్యలో ఈ రీతిగా అనుసరించి అనుగ్రహించబడింది ఈ 12,000. అలాగా అతి సంగ్రహం కాదు, అది అంటే 6,000 వలె సంగ్రహమైనటువంటిది కాదు, 24,000 వలె విస్తృతమైనటువంటిది కాకుండా ఈ సంఖ్యకు అనుగుణమైనటువంటి విలక్షణమైన ప్రమాణం ఉంటే ఆ సంఖ్య పరిమితిలో దీన్ని అనుగ్రహించారు అని చెప్పుకోవచ్చు అంటున్నారు ఈ పాసురంలో. అన్బోడు అజగియ మణవాడచ్చియర్ பின்போரும் கத்தறிந்து பேசுகைக்க தம் பெரிய போதமுடன் மாறன் மறையின் பொருள் உரைத்தது ஏதமில் 12,000. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே